ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, ఈ సమయంలో దైవ గ్రంథమైన బైబిల్లో నుండి 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకొని ఈ దిన పాఠాన్ని మనం కొనసాగించుదాం. అబీయా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజాయను. ఇతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. క్రీస్తునందు ప్రియ సోదరి సోదరులారా, ఈ వర్తమానం వింటున్న ప్రియులారా, ప్రభు అయిన క్రీస్తు నామములో మరోసారి మీ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయం దేవుడు మనకు అనుగ్రహించాడు, అందును బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈ దినం మనం చదవబడిన లేఖన గ్రంథంలో ఒక రాజును గూర్చి మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఆ రాజు పేరు యూదా రాజైన ఆసా. ఆసా రాజును గూర్చి కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేద్దాం. జాగ్రత్తగా మనసు పెట్టి విని ఆత్మీయమైన మేలులు పొందాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో యూదా రాజైన ఆసా మనకు కనబడుతున్నాడు. ఇతని యొక్క హిస్టరీ కాస్త మనం అటు ముందుకు వెళితే మత్తయి సువార్త 1వ అధ్యాయము 7వ వచనములో ఈ ఆసా ఎవరో మనకు క్లారిటీగా మత్తయి గారు ఇలాగ వ్రాశారు. చూడండి, సొలొమోను రెహబామును కనెను, రెహబాము అబీయాను కనెను, అబీయా ఆసానును కనెను అని వ్రాయబడి ఉంది. చూడండి, అబీయా ఆసానును కనెను. ఆసా తండ్రి అబీయా అని మనకు అర్థమవుతా ఉంది. సొలొమోను రాజుగా కనబడుతున్నాడు, రెహబాము రాజుగా కనబడుతున్నాడు, అబీయా రాజుగా కనబడుతున్నాడు, ఆసా రాజుగా కనబడుతున్నాడు, దావీదు కూడా రాజుగా కనబడుతున్నారు. ఇరు వంశ వృక్షమంతా కూడా రాజుల పరిపాలనగా దైవ లేఖనంలో క్లారిటీగా మనం చూస్తా ఉన్నాం. ఈ వచనంలో మనం చూస్తే యూదా రాజులు 20 మంది ఉన్నారు, ఇశ్రాయేలీల రాజులు 19 మంది, మొత్తం 39 మంది రాజులు ఉన్నారు. ఆనాడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలు 12 గోత్రాల వారు 2 రాజ్యాలుగా విడిపోయినట్లుగా చరిత్రలో మనము చూస్తూ ఉన్నాం. 10 గోత్రాలు ఇశ్రాయేలీలు వారు ఒక ఉత్తర రాజ్యంగా వెళ్ళిపోయారు. 2 గోత్రాల యోధా వారందరూ దక్షిణ రాజ్యంగా వెళ్ళిపోయారు. ఈ విధంగా విడిపోయి వారి పరిపాలన అలా కొనసాగింది. అయితే ఇక్కడ మనం చూస్తాము, ఆసా తన తండ్రి అబీయా మరణించినప్పుడు, చనిపోయినప్పుడు అతనికి బదులుగా ఆసా రాజాయను అని క్లారిటీగా వ్రాయబడి ఉంది. అతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందినట్లుగా కూడా మనము చూస్తూ ఉన్నాం. ఇది రాజుల కాలము. రాజుల కాలము కాకముందు ఆది కాండము నుండి మనము ద్వితీయోపదేశ కాండం వరకు చూస్తే ఈ 5 గ్రంథాలను దేవుడు మోషేకి ఆ సీనాయి పర్వతం మీద ఇచ్చినట్లుగా దేవుడు తన ఆజ్ఞలను వారికి జారీ చేశాడు. 2 పలకల మీద తన 10 ఆజ్ఞలను వ్రాయించి ఆ ఆజ్ఞలను పాటించమంటే ఆ దినాలలో ఎవరు కూడా అవి పాటించలేని వారుగా మనము చూస్తూ ఉన్నాం. తర్వాత దేవుడు చెప్పిన కాలం మొదలుకొని తర్వాత న్యాయాధిపతుల కాలం వచ్చినట్లుగా కూడా మనం చూస్తాం. న్యాయాధిపతుల కాలము సమూయేలు వరకు కూడా మనము చూస్తాము. తర్వాత రాజుల కాలం మనం చూస్తూ ఉన్నాం. ఈ కాలాలలో దేవుడు ఎలాగూ తన ప్రవక్తలను నడిపించి వాడుకుంటున్నాడో కూడా మనం ఆలోచన చేయాలి. అలాగైతే సొలొమోను రెహబామును కనెను, రెహబాము అబీయాను కనెను, అబీయా ఆసానును కనెను అని వ్రాయబడి ఉంది. అయితే కొన్ని అర్థాలు మనం చూద్దాం. సొలొమోను అనగా సమాధానమని అర్థం, రెహబాము అనగా జనులను విశాలపరుచువాడని అర్థం, అబీయా అనగా యెహోవా నా తండ్రి అని అర్థం, ఆసా అనగా వైద్యుడు అని అర్థం. వారి పేరులో ఉన్న అర్థాలు కూడా చాలా దివ్యముగా ఉన్నట్లుగా మనము చూస్తాం. అయితే రాజుల కాలము అది చాలా విశేషమైనది. వారు యోధా రాజైన ఆసా తన రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఆ సమయములో, ఆ కాలములో రాజు తాను ఎలాగూ ఉన్నాడో, ఎలాగూ నడిచాడో లేఖనాలలో మనం క్లారిటీగా చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిదిగా మనము ఆయనలో నుండి ఒక 5 గుణాలు లేక 5 లక్షణాలను మనము చూద్దాము. తద్వారా ఆ ఆసా రాజును బట్టి మనం ఏమి నేర్చుకోవాలి. మరి అనేక మంది రాజులు వచ్చారు, రాజ్యాలను పరిపాలించారు, కొందరు వెళ్ళిపోయారు.
కొందరు అలాగే కొనసాగించారు. వారి కాలము నాటికి వారు తమ కాలాన్ని ముగించుకొని వెళ్ళిపోయారు. రాజ్యాలు వచ్చాయి, రాజులు వచ్చారు, కానీ పరమందున్న రాజు శాశ్వతుడు అని గమనించాలి. ఆయనను మించిన రాజు ఎవరు లేరని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినం మన పాఠములో ఆసారాజు ఎలాంటి వాడు, ఒక 5 సంగతులను గూర్చి మనము క్లుప్తంగా ధ్యానం చేద్దాం. చూడండి, మొట్టమొదటిగా ఎలాంటి వాడో దినవృత్తాంతాల 2వ గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచినవాడై. నంబర్ 1, మొట్టమొదటిగా ఆసా యెహోవా దృష్టికి అనుకూలంగా జీవించినవాడు. ఇది మొదటి మాట వ్రాయండి. ఈ రాజులో యెహోవా దృష్టికి అనుకూలముగా జీవించినవాడు. ఆయన దృష్టిలో ఆయన నేత్రాలకు అనుకూలంగా ఉన్నవాడు. తన జీవితాన్ని ఎంత భద్రంగా కాపాడుకున్నవాడు రాజు. ఒకసారి మనం ఆలోచన చేయండి. దేవుని దృష్టికి, యెహోవా దృష్టికి నేను ఎలా ఉన్నాను, నా రాజ్యం ఎలా ఉంది, నా ప్రవర్తన ఎలా ఉంది, నా పాలన ఎలా ఉంది, నా పరిపాలన, ఇది గమనములోనికి రావాలి. ఆయన దృష్టిలో నేను ఎలా ఉన్నాను అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే పేతురు రాసిన మొదటి పత్రిక 3:12లో ప్రభువు కన్నులు నీతిమంతుల మీద ఉన్నాయి అని వ్రాయబడింది. 14వ కీర్తన 2వ వచనములో ఆకాశము నుండి ఆయన నరులను పరిశీలిస్తున్న దేవుడుగా, మన రాజ్యాన్ని పరిశీలిస్తున్నాడు, మన పాలన పరిశీలిస్తున్నాడు, ఆసారాజును గమనిస్తున్నాడు. మనమందరము కూడా దేవుని గమనములో ఉన్నవారము. ఆకాశము నుండి రాజులనేమి, అధిపతులనేమి, రాజ్యాలనేమి, అందలి మనుషులు చేసే ప్రతి పనిని కూడా దేవుడు పరిశీలన చేస్తూ ఉన్నట్లుగా. కానీ ఆయన ఆకాశము నుండి నరులను చూచినప్పుడు వారు ఎలా ఉన్నారో చాలా దేవుని వాక్యం మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 4వ వచనములో, నా దృష్టికి మీరు చెడ్డ దానిని చేశారు, నాకిష్టము కాని దాన్ని కోరుకున్నారు అన్నాడు. ఒక రాజ్యమైన, సంఘమైన, కుటుంబమైన, సమాజమైన ఆయన దృష్టికి చెడ్డ దానిని చేశారు అంటున్నాడు. నాకిష్టము కాని దాన్ని మీరు కోరుకున్నారు. ఈరోజు కొన్నిసార్లు రాజ్యాలను దేవుడు అప్పగిస్తే ఆ రాజ్యాలను భ్రష్టు పట్టించే వాళ్ళు లేకపోలేదు. అదే రాజ్యాలను దేవుని భయముతో దేవుని దృష్టికి అనుకూలంగా జీవించిన వారు లేకపోలేదు. ఒక రాజులో అప్ అండ్ డౌన్స్ ను మనం చూడగలం. ఒక మనిషిలో, లేక ఒక వ్యక్తిలో, లేక ఒక దైవ సేవకునిలో, ఒక విశ్వాసిలో అప్ అండ్ డౌన్స్ జీవితాన్ని తేటగా మనం గమనిస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా యెహోవా దృష్టికి అనుకూలముగా. దేవుని దృష్టికి మనం ఎలా ఉన్నాము? మనుషుల దృష్టికి కాదులేండి. మనుషుల దృష్టికి బాగానే ఉండొచ్చు. మనం ఎలా ఉన్నా కొంతమంది మనలను మెచ్చుకోవచ్చు, మెచ్చుకోకపోవచ్చు. అది మానవ స్వభావం ఈ లోకంలో. కానీ దేవుని దృష్టికి మనం ఎలా ఉన్నాము అనేది చాలా ప్రాముఖ్యమైనది, ప్రధానమైనది. రెండవదిగా ఎలాంటి వాడు ఈ రాజు? 14వ అధ్యాయం 2వ వచనములో ఆసా యెహోవా దృష్టికి యథార్థముగా నడిచినవాడు. ఈ రాజులో రెండవ గుణం ఎలాంటి వాడు అంటే యథార్థముగా నడిచినవాడు. ఎందుకు యథార్థంగా నడిచాడు? 17వ కీర్తన 30వ వచనములో, దేవుడు యథార్థవంతుడు గనుక. యథార్థతను దేవుడు కోరుకుంటున్నాడు, రాజులో కోరుకుంటున్నాడు. రాజు యథార్థంగా ఉంటే రాజ్య పరిపాలన కూడా చక్కగా ఉంటుంది. రాజే సరిగా లేకపోతే రాజ్యం ఎలాగూ చక్కగా ఉంటుంది? యెహోవా దృష్టికి యథార్థముగా నడిచినవాడు. ఈనాడు మనం ఎలా నడుస్తున్నాం? ఎలాగో మన నడక కొనసాగుతుంది? మాటలో యథార్థత, నడకలో యథార్థత, క్రియలలో యథార్థత, పనిలో యథార్థత, సేవలో యథార్థత, ప్రవర్తనలో యథార్థత, పరిచర్యలో యథార్థత, ప్రార్థనలో యథార్థత. యథార్థవంతమైన జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. మొదటి లక్షణం బాగానే ఉంది. రెండవ లక్షణము కూడా యథార్థంగా నడిచిన వాడు ఆసా అనగా వైద్యుడు అని అర్థం. మూడవదిగా 14వ అధ్యాయము 2వ దినవృత్తాంతాలు 4వ వచనం చదువుకుందాం. వారు పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకు. ఆసా దేవుని ఆశ్రయించిన వాడుగా. మూడవది దేవుని ఆశ్రయించిన వాడు. దేవుని ఆశ్రయించుటనగా దేవుని సహాయము కొరకు ఎదురుచూచిన వాడు. రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో, రాజ్య పరిపాలనలో దేవుని మాత్రమే ఆశ్రయించాలి. ఎందుకంటే ఆ రాజరికాన్ని కట్టబెట్టి
కట్టబెట్టింది దేవుడే గనుక. దేవుడు ఆ అధికారం కట్టబెట్టకపోతే రాజులను పైకెత్తువాడు, రాజులకు సింహాసనం ఇచ్చువాడు, రాజులను దించువాడు కూడా ఆయనే అని గమనించాలి. ఈ ఆశ దేవుని ఆశ్రయించిన వాడుగా. అందుకే దావీదు ఇలా అంటాడు 46వ కీర్తన 1వ వచనములో, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. దేవుడే మనకు ఆశ్రయము. దేవుడే ఈ లోకంలో ప్రతి దానికి ఆశ్రయము. మనం ఆశ్రయించవలసిన నా బలమైన ఆశ్రయ దుర్గము అని 62వ కీర్తన 7వ వచనములో చూడగలం. బలమైన ఆశ్రయ దుర్గం, నా ఆశ్రయము దేవుడే అంటున్నాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనములో యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు అన్నాడు. ఈ రాజు ధన్యుడిగా కనబడుతున్నాడు. మనము కూడా ప్రియులారా దేవుని ఆశ్రయించుదాం. ప్రతి సహాయము కొరకు దేవుని యొద్దకు వద్దాం. దేవుని దగ్గర బ్రతిమలాడదాం. ఎన్ని కష్టములు వచ్చినా, నష్టాలు వచ్చినా, బాధ, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు మనల్ని వెంటాడినా దేవుని ఆశ్రయిద్దాం మనం కూడా. 4వదిగా 14వ అధ్యాయము 11వ వచనములో ఆస తన దేవుడైన యెహోవాకు మొర్ర పెట్టిన వాడుగా, ఆస ప్రార్థనా పరుడుగా కనబడుతున్నాడు. దేవుని వెదికిన వాడుగా, దేవుని నమ్ముకున్నవాడుగా, నరమాత్రులను మాపై జయముందనీయకు అని ప్రార్థించాడు. నిన్నే నమ్ముకొని ఉన్నాము. ఆస తన రాజ్యములో శత్రువుల మీద, మనుషుల మీద, అయా వారి ఎదుట నన్ను ఓడించవద్దు, నరమాత్రుల పైన మాకు జయమియ్యయ్యా, అపజయముద్దయ్యా, నిన్నే నమ్ముకొని ఉన్నానని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థించుట ద్వారా దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చినట్లుగా మనము కూడా సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనంలో యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందము అన్నాడు. మన ప్రార్థనలో యథార్థత ఉన్నప్పుడు దేవుడు ఆనందిస్తాడు. ప్రార్థన ద్వారా ప్రతిదీ కూడా పరిష్కారము ప్రార్థనలోనే ఉందని గమనించాలి. ఈనాడు మన కుటుంబ అవసరతలకు, మన సంఘ అవసరతలకు, మన బిడ్డల అవసరతలకు సమస్తము ప్రార్థనే మూల కారణము అని చెప్పాలి. 4వదిగా ప్రార్థన చేస్తున్నవాడుగా కనబడుతున్నాడు. 5వది 2వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయము 7వ వచనములో మనము చూస్తే అక్కడ అంటున్నాడు, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకుని పోయాను. సిరియా రాజును నమ్ముకున్నవాడుగా కనబడుతున్నాడు. 2వ దినవృత్తాంతాలు గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనములో సిరియా రాజు బెన్హదదు అని చెప్పాలి. ఈ బెన్హదదు రాజును నమ్ముకున్నవాడు, రాజును నమ్మాడు. 16వ అధ్యాయం 12వ వచనములో 2వ దినవృత్తాంతాలు యెహోవా వద్ద విచారణ చేయక అనగా ప్రార్థన వదిలాడు, ఆ ఆలోచన వదిలాడు. తనకు ఎప్పుడైతే తన 39వ సంవత్సరంలో పాదములలో జబ్బు పుట్టగా తన జబ్బు వలన రాజును నమ్ముకున్నాడు, మనుషులను నమ్ముకుంటున్నాడు, వైద్యాన్ని నమ్మాడు, డాక్టర్లను నమ్మాడు. ఆలోచన చేయండి. 4 గుణాలు బాగున్నాయి కానీ 5వ లక్షణం దగ్గరకు వచ్చేసరికి తేడాబడి ప్లేటు తిరగబడినట్లుగా ఈ రాజు విషయాన్ని మనం చూస్తాం. మొదటిదిగా దేవునికి దృష్టికి అనుకూలంగా ఉన్నాడు, యథార్థంగా నడిచినవాడు, దేవుని ఆశ్రయించినవాడు, ప్రార్థించినవాడు. 5వదిగా మనుషులను నమ్ముకుంటున్నవాడుగా, రాజులను నమ్ముకుంటున్నవాడుగా. 118వ కీర్తన 8-9 వచనాలు ఏమనుంది? మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని వ్రాయబడలేదా? రాజులను నమ్ముతున్నాడు. వైద్యం అవసరమే, మనకు డాక్టర్స్, మెడిసిన్ అవసరమే, కాదని కాదు. కానీ పూర్తిగా రాజును నమ్మినవాడుగా, వైద్యాన్ని నమ్మినవాడుగా, వైద్యాన్ని నమ్మాడు, రాజులను నమ్మాడు. దేవుని మీద గురి తప్పింది, మనుషుల మీదకు వెళ్ళింది. 39వ సంవత్సరంలో పాదములో జబ్బు పుట్టి పుడిలారా 16వ అధ్యాయం 13వ వచనంలో తన 41వ సంవత్సరానికే మృతి చెందినవాడుగా మనం చూస్తా ఉన్నాం. ఎంత విషాదం అండి. ప్రారంభ దశ ఈ రాజు బాగానే ఉంది, కానీ రాను రాను మనుషులను నమ్మాడు, లోకాన్ని నమ్మాడు, వైద్యాన్ని నమ్మాడు. చివరికి పుడిలారా మృతి చెందినవాడుగా. ఈ వర్తమానం వింటున్న మనం కూడా హెచ్చరిక పొందాలి. కొంతకాలం బాగుంటాం, కొంతకాలం సరిగా ఉండాం.
కొన్ని నెలలు బాగుంటాం దేవుని దగ్గర, కొన్ని నెలలు సరిగా ఉండాం, కొంతకాలం చక్కగా ఉంటాం, కొంతకాలం దేవుని వదిలిపెడతాం, కొంతకాలం దేవుణ్ణి ఆనుకుంటాం, దేవుని మీద ఆధారపడతాం, ఆయన్ని ఆశ్రయిస్తాం, ప్రార్థిస్తాము, యెహోవా దృష్టికి అనుకూలంగా నడుస్తాం, యథార్థంగా నడుస్తాం. కొన్ని పరిస్థితులు తారుమారైనప్పుడు ప్రభుని వదిలిపెట్టి గురంతా మనుషుల మీదకు వెళుతున్నట్లుగా, లోకం మీదకు వెళుతున్నట్లుగా ఈ రాజు నుండి ఆఖరి మనం హెచ్చరిక పొందాలి. ప్రియులారా, ఈ రాజు మనుషులు నమ్మినట్లుగా మనం మనుషులు నమ్మవద్దు, లోకాన్ని నమ్మవద్దు, సాతాను నమ్మవద్దు, లోకములో ఉన్న వాటిని ప్రేమించవద్దు. ప్రభు మీద ఆనుకుందాం, ప్రభు మీద ఆధారపడదాం. మనము నూతన నిబంధన రాజులము అని గమనించాలి. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము ప్రియులారా 9వ వచనములో మనం చూస్తే ఆయన నమ్మిన మనందరం రాజులైన యాజక సమూహంగా మనము చేయబడ్డాం. నూతన నిబంధన రాజులం. ఆయన నమ్మిన మనందరం రాజులం. ఈ రాజు అధికారానికి లోబడి లోకానుసారంగా కాక, లోకం వైపు కాక, ప్రభుని విడిచిపెట్టక, ప్రభుని వదలక, సంఘాన్ని వదలక ప్రభుకిష్టమైన జీవితాన్ని జీవిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగా. గాడ్ బ్లెస్ యూ.